హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో అతి తక్కువ బడ్జెట్ లో రేకుల షెడ్ అనేది ఎలా నిర్మించుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. జనరల్ గా మనం ఒక రేకుల షెడ్ అనేది నిర్మించుకోవాలంటే కనీసం 3-4 లక్షలు అయితే ఖర్చు అనేది అవుతుంది. అయితే ఒక 50,000 రూపాయల బడ్జెట్ లోనే సింపుల్ గా ఎలా చేసుకోవాలి, వర్క్ ఎలా చేస్తారు, అలాగే దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, మెటీరియల్ యొక్క కాస్ట్ ఎంత తీసుకుంటారు అనేది వివరంగా అయితే తెలుసుకుందామండి. అతి తక్కువ బడ్జెట్ లో నిర్మించుకోవటం ఎలాగో చూడండి. ముందుగా ఈ షెడ్ నిర్మించుకోవడానికి కావాల్సిన వస్తువులు జిఐ రేకులు అండి. చూస్తున్నారు కదా, మనకి వాల్స్ అనేవి కట్టుకోకుండా ఈ జిఐ రేకులు ఏవైతే ఉన్నాయో వీటితోటే మనకి చుట్టూ కూడా గోడలు వచ్చినట్లు ఈ రేకులు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఈ రేకు థిక్నెస్ వచ్చేసి 3.0 mm అయితే ఉంటుందండి. సుమారుగా దీని యొక్క కాస్ట్, ఇది పొడవు వచ్చి 8 అడుగులు ఉంటుంది, 3 అడుగులు వెడల్పుతో అయితే మనకి రావడం జరుగుతుంది. దీని యొక్క కాస్ట్ ఒక రేకు ధర 640 రూపాయల దాకా అయితే తీసుకుంటారండి ప్రెజెంట్. అలాగే ఈ పైపులు ఏవైతే ఉన్నాయో ఈ పైపులు ఏంటంటే మనకి భూమిలో నుంచి పైన షెడ్ టాప్ వరకు కూడా వస్తాయి అన్నమాట. ఇవి కాంక్రీట్ వేసేసి మనకి పిల్లర్స్ పొజిషన్ ఏవైతే ఉంటాయో ఆ పిల్లర్స్ పొజిషన్ లో ఈ పైపుల్ని మనకి కాంక్రీట్ తోటి నిలబెడతారనమాట. ఒక 2 ఫీట్స్ అనేది గుంట అనేది తీసేసి ఇవన్నీ కూడా మనకి వరుసగా తూకానికి, లెవెల్కి, అదే విధంగా ఒకే లైన్ కి ఉండేటట్లు పిల్లర్స్ బదులుగా ఈ పైపుల్ని పెట్టేసి మనకి భూమిలో కాంక్రీట్ ఇలాంటివన్నీ వేసేసి ఈ పైపుల్ని అయితే వీటిలో ఫిట్టింగ్ అయితే చేసేస్తారు. ఎలా చేశారు ఏంటి అనేది కూడా ఇక్కడ మీరు క్లియర్ గా అయితే చూడవచ్చండి. ఈ పైపులన్నీ వరుసగా మనకి ఒకే వరుసలో అయితే ఉంటాయి అనమాట. దారానికి ఉండాలి, అలాగే మనకి తూకానికి కూడా ఉండేటట్లు వీటిలన్నిటిని మనకి బిల్డ్ చేస్తారనమాట. ఇప్పుడు మనకి పిల్లర్స్ కి బదులు ఆ పొజిషన్ లో మనకి పైపులు అయితే వేయటం జరిగిందండి. చూశారు కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి పైన అడ్డ పైపులు, నిలువు పైపులు ఏవైతే ఉన్నాయో ఈ పైపుల్ని మనం పిల్లర్స్ పొజిషన్ లో వేసిన పైపులకి వెల్డింగ్ అనేది చేసేయటమే. ఇలా వెల్డింగ్ చేసేసిన తర్వాత మనకి వరుసగా 1 by 1 మనకి రేకులు అనేవి పైన ఎక్కించుకుంటూ వస్తారు. పైన వచ్చేసి మనకి సిమెంట్ రేకులే వస్తాయండి. ఇక్కడ చూడవచ్చు, మీకు వెల్డింగ్ ఎలా చేశారు అనేది కూడా ఇక్కడ మీకు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చండి. మనకి ఫస్ట్ నిలువుగా వచ్చిన పైపులకి పైన నిలువు పైపులు అనేవి వచ్చినాయి, దానికి పైన మళ్ళీ అడ్డ పైపులు అనేవి వేసి మొత్తం కూడా వెల్డింగ్ అనేది చేసేసి మనకి ఈ విధంగా రేకులు అనేవి వీటిపైన సిమెంట్ రేకులు అనేవి ఎక్కించడం జరుగుతుంది. ఈ మెటీరియల్ కి అంతటికి ఎంత ఖర్చు అయిందో నేను చెప్తాను. వర్క్ చేసే ప్రాసెస్ అనేది ప్రెజెంట్ అయితే చూడండి. ఈ రేకులు ఇవన్నీ వేసేసిన తర్వాత చుట్టూ జిఐ రేకులు ఏవైతే ఉన్నాయో ఈ రేకుల్ని మనకి ఈ పైపులు ఏవైతే ఉన్నాయో ఈ పైపులకి నిలువు పైపులు, అడ్డ పైపులు కూడా మనకి జాయింట్లు అనేవి చేసేసి వాటికి స్క్రూ ఫిట్టింగ్ ద్వారా మనకి జిఐ రేకులు అనేవి వీటిలో ఫిట్టింగ్ అయితే చేసేస్తారండి. ఫిట్టింగ్ అనేది చేసేసిన తర్వాత వాల్స్ పొజిషన్ లో మనకి రేకులు అనేవి రావడం జరుగుతుంది. వాల్స్ బదులుగా మనకి రేకులు అనేవి ఈ విధంగా పొజిషన్ లో అయితే ఉంటాయండి. అలాగే మనకి లోపల పక్క ఒక 2 వరుసలు లేదా 3 వరుసల దాకా రాళ్లతోటి కట్టుబడి కూడా కడతారండి. లోపల ఆల్రెడీ కట్టుబడి అనేది జరుగుతుంది. చూడవచ్చు, సిమెంట్ రాళ్లతోటి 2 వరుసలు వేశారు, దానిపైన ఇటుక రాయి తోటి మరొక వరుస అనేది వేశారు అనమాట. ఇవి వచ్చేసి మనకి ఈ రేకులకి సైడ్ సపోర్ట్స్ అనమాట. రేకులు ఆ కింద నుంచి మనకి ఏమన్నా రాకుండా ఉండటం కోసం ఈ సైడ్ ఈ వాల్స్ అనేవి మనకి కొంచెం ఆ రేకులకి సపోర్టింగ్ కోసం అనమాట. అలాగే దీనిలో మీకు ఈ 4 అంగుళాల పైపులు ఏవైతే ఉన్నాయో ఈ పైపుల్లో అంగుళం పైపులతోటి మనకి అడ్డ పైపులు అనేవి జాయింట్లు అనేవి చేశారు. ఈ అడ్డ పైపులు కూడా మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చండి. ఈ అడ్డ పైపులకే మనకి స్క్రూ ఫిట్టింగ్ ద్వారా ఈ జిఐ రేకులు ఏవైతే ఉన్నాయో వీటిని ఫిట్ చేయడం జరుగుతుంది అనమాట. అవన్నీ కూడా మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. ఇక వీటికి పట్టిన మెటీరియల్ ఏమేమి వచ్చినాయి అనేది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు వీటి మొత్తానికి ఎంత కాస్ట్ అయిందో ఒకసారి అయితే చూద్దామండి. ముందుగా ఇది మొత్తం బిల్డ్ చేయడానికి మనకి ఈ స్టీల్ రేకులు అనేవి తెప్పించడం జరిగిందండి. ఈ స్టీల్ రేకులు, జిఐ రేకులు, వీటి యొక్క థిక్నెస్ 3.0 mm తో అయితే ఈ రేకులు అనేవి రావడం జరుగుతుంది. హైట్ 8 ఫీట్లు అయితే ఉంటాయి. అలాగే ఇవి 20 రేకుల దాకా అయితే తెప్పించడం జరిగిందండి. చుట్టూ మొత్తానికి కూడాను 20 రేకులు మనకి ఒక రేకు 640 రూపాయల చొప్పున 12,800 రూపాయల దాకా ఈ రేకులకి కాస్ట్ అనేది అవటం జరిగిందండి జిఐ రేకులకి. అలాగే పైన వేసిన సిమెంట్ రేకులు ఏవైతే ఉన్నాయో ఈ సిమెంట్ రేకులకు వచ్చేసి 12 అడుగులు పొడవుతోటి ఉండే సిమెంట్ రేకులు అనేవి 5 వాడారు. అలాగే కొన్ని కొరవ రేకులు వీళ్ళ దగ్గర పాతవి ఉంటాయి, అవి కూడా మిక్సింగ్ తోటి చేయడం జరిగింది అనమాట. టోటల్ గా ఈ పైన వేసిన సిమెంట్ రేకులకు వచ్చేసి ఒక 4,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరిగింది. అలాగే దీనిలో మనకి పైపులు అనేవి అడ్డ పైపులు, నిలువు పైపులు, పైన రౌండ్ పైపులు అనేవి యూజ్ చేశారు. ఈ రౌండ్ పైపులకి వీటిలన్నిటికీ ఒక 2,400 రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరిగిందండి. అలాగే పైన రేకుల్లో యూజ్ చేసి జే బోల్ట్లు వీటికి 600 రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరిగింది. అలాగే మనకి ఇందులో పైపులు అనేవి చూశారు కదా మీరు, అంగుళం పైపులు. ఈ అంగుళం పైపులు వీటిలన్నిటికీ టోటల్ గా ఈ 4 ఇంచు పైపులకి వీటిలన్నిటికీ
టోటల్ గా కలుపుకొని వీటికి మన కేజీల లెక్క అయితే బయట మార్కెట్ లో అయితే తీసుకోవడం జరుగుతుందండి. టోటల్ వచ్చేసి 126 కేజీల దాకా అయితే పట్టడం జరిగింది. కేజీ 90 రూపాయల చొప్పున ఛార్జ్ చేస్తున్నారండి. ఆ విధంగా మనకి 11,340 రూపాయల దాకా ఈ చిన్న చిన్న పైపులకి, అలాగే మనకి పిల్లర్స్ పొజిషన్ లో నిలబెట్టిన పైపులకి, వీటిలన్నిటికీ కాస్ట్ అనేది అవటం జరిగిందండి. అలాగే వీటికి సంబంధించిన స్క్రూస్ ఇవన్నీ ఫిట్టింగ్ కి వచ్చేసి ఒక 1000 రూపాయల దాకా అయితే ఖర్చు అనేది అవటం జరిగింది. అలాగే మనకి చిన్న గేట్ సెటప్ అనేది స్టార్టింగ్ లో ఒక తలుపుని ఫిట్ చేయడం జరిగింది కదా, ఇది కూడా జిఐ రేక్ తోనే చేశారు. కాకపోతే వీటికి యూజ్ చేసిన మనకి గొల్లాం లాంటివి పెట్టుకుంటాం కదా తలుపుకి, ఇలాంటి గొల్లాలు వీటికి యూజ్ చేయడానికి ఒక 250 రూపాయలు అనేది వీటికి ఖర్చు అవటం జరిగింది. ఇప్పుడు టోటల్ ఇంతవరకు అయిన మెటీరియల్ వరకు బడ్జెట్ అనేది చూసుకున్నట్లయితే ఓవరాల్ గా మనకి 32,370 రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరిగిందండి. దీని తర్వాత కింద ఫ్లోరింగ్ విషయానికి వచ్చినట్లయితే దీనిలో నాపరాయి బండ్లు అనేవి యూజ్ చేసుకోవడం జరిగింది. ఈ నాపరాయి బండ్లు యూజ్ చేసినందుకు గాను, వర్క్ చేసినందుకు గాను వాళ్ళకు వచ్చేసి ఇంకొక 5,000 రూపాయల దాకా ఎక్స్ట్రా అవటం జరిగిందండి. అలాగే ఇది మొత్తం 3 days లో బిల్డ్ చేశారండి. ఈ 3 days లో ఈ వర్క్ చేసినందుకు మొత్తంగా ఈ వెల్డింగ్ వర్క్స్ గానీ, అలాగే ఇవన్నీ కూడా ఫిట్ చేసి మనకి ఇవ్వడానికి టోటల్ గా వాళ్ళకి వచ్చేసి ఒక 10,000 రూపాయల దాకా 3 రోజులకి తీసుకోవడం జరిగిందండి. టోటల్ గా ఇది ఒక 15,000 రూపాయల దాకా బడ్జెట్ అనేది లేబర్ కాస్ట్ మనకి అవటం జరిగింది అనమాట. ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ వచ్చేసి ఎంత అయిందంటే 47,000 రూపాయల దాకా టోటల్ బడ్జెట్ అయితే అవటం జరిగింది. అలాగే ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇవన్నీ మన సైట్ కి చేరడానికి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అవి ఇవి మొత్తంగా కలుపుకున్నా సరే ఒక 50,000 రూపాయల బడ్జెట్ లో మీరు ఇప్పుడు చూస్తున్న విధంగా ఒక షెడ్ అయితే మీరు నిర్మించుకోగలరండి. దీని యొక్క సైజు వచ్చేసి 10 అడుగులు వెడల్పు తోటి 14 అడుగులు పొడవు తోటి ఉండే ఒక రూమ్ అన్నమాట. దీన్ని అన్ని విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇదండి తక్కువ బడ్జెట్ లో ఒక రేకుల షెడ్ ని నిర్మించుకునే పద్ధతి, ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీనికి కావాల్సిన మెటీరియల్, ఆ మెటీరియల్ కైన ఖర్చు, ఇలాంటి వివరాలన్నీ కూడా మీకు తెలియజేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి.